సునీల్, నీకు లాస్ట్ లో ఛాలెంజ్ ఉంటుంది. లాస్ట్ వరకు ఈ వీడియో చూడు. లాస్ట్ లో నీకు ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. అయితే ఈరోజు మార్నింగ్ లేచి చూసేటప్పటికి ఒక బఫూన్, ఒక జోకర్, పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అని చెప్పులు తిరుగుతూ ఉంటాడు. అతను అతను ఫస్ట్ నుంచి చేసేవన్నీ కూడా బ్రోకర్ పనులే, జోకర్ పనులే. అయితే అతను ఒక ఎదవ పనులు ఎప్పుడు చేస్తూ ఉంటాడు. అందులో ఒక ఎదవ పని ఏంటంటే అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టుకున్నాడు. అంబేద్కర్ ఇండియా మిషన్ అని పెట్టుకుని అందులో లేడీస్ వీడియోస్ పెట్టడం, అదేవిధంగా అతనికి అలవాటు బ్లాక్మెయిల్ చేయడం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నిన్నటి నుంచి తట్టుకోలేడు, ఎందుకంటే అతని కుటుంబం లేదు. హీఈస్ ఎ ఫెయిల్యూర్ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ. దానివల్ల ఏంటంటే నేను అతనితో షేర్ చేసుకున్నాను. ఈ మధ్యకాలంలో 2-3 స్టేజెస్ షేర్ చేసుకున్నాను. అతను బ్లాక్మెయిలర్ అని తెలియక షేర్ చేసుకున్నాను. చూస్తే ఒకటి, వాళ్ళ వైఫ్ అతని మీద 498 కేసు పెట్టింది. పివి సునీల్ కుమార్ తన స్నేహితులతో కలిసి నీలి చిత్రాలు చూసి ఆనందం పొందేవాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లైన సంవత్సరానికే ఆమె పుట్టింటికి వెళ్లిపోయారట. అతను ఒక బ్లాక్మెయిలర్. పాపం ఆవిడ కేసులో కూడా ఎంతో దారుణంగా, సిగ్గు విడిచి రాసింది మహాతల్లి. ఇతను బ్లూ ఫిల్మ్స్ చూసి అందులో లాగా యాక్ట్ చేయమంటాడు, దిస్ ఫెలో ఇస్ సాడిస్ట్ అని ఆవిడే రాసింది. మనం చెప్పేదే ఉంది. సరే, పర్సన్స్ లోకి వెళ్ళడం అనవసరం. అతను ఈ అగ్రిగోల్డ్ కేసులో బాధితుల దగ్గర డబ్బులు తీసేసుకుని కిక్ బ్యాక్ కింద లంచాలు తీసుకోవడం. నేను మొన్న అతను స్టేజ్ మీద ఉన్నప్పుడే మాట్లాడాను. అటువంటి ఐపీఎస్ ఆఫీసర్లే, ఇటువంటి వెధవల వల్ల ఏమవుద్దంటే వీళ్ళు ఏదో సాధించాం, ఏదో చేసాం అని పోజు కొడతా ఉంటారు. సాధించింది ఏమీ లేదు. అతను కెరియర్ మొత్తం ఏదో 4,000 కేసులు ఏదో చేశాను అని చెప్తున్నాడు. ఏం చేశాడు? ఉద్యోగం చేశాడు, జీతం తీసుకున్నాడు, ఆ జీతం ప్రకారంగా చేశానని చెప్తున్నాడు. ఇప్పుడు తండ్రి చావు విషయంలో ఏ ఎదవన్నా అబద్ధాలు ఆడతాడండి? ఈ ఎదవాడాడు, ఈ జోకర్ గాడు. ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోతే క్రిస్టియన్ పద్ధతిలో బరియల్ చేశానని చెప్పాడు. నిన్న వీడియో బయటకు వచ్చింది. అతను పక్కన ఉన్న వాళ్ళే, సార్ ఈడి ఎక్స్ట్రాలు చూడలేకపోతున్నాం, ఈడి అబద్ధాలు వినలేకపోతున్నాం, రోజు రోజుకి ఈ సునీల్ గాడు అబద్ధాలు ఎక్స్ట్రాలు ఎక్కువ అయిపోతున్నాయని చెప్పి అతను పక్కన ఉన్న వాళ్ళే, లేకపోతే మేము వెళ్ళలేదు కదా, వాళ్ళ తండ్రి గారు బరియల్ వీడియో బయట పెట్టారు. బుద్ధిస్ట్ దాంట్లో చేసి ఆ భీమవరం మీటింగ్ లో నేను అన్నాను కదా, మేకతోలు కప్పుకున్న నక్కలని, ఈడే ఆ నక్క. ఆ నక్కలాగా చేసుకుంటాడు. ఇంతకుముందంటే ఆ పోలీస్ యూనిఫామ్ వల్ల ఈడు చెప్పే అబద్ధాలు కొంచెం కప్పిపోయి పబ్లిక్ లైఫ్ లోకి వద్దామని చూస్తున్నాడు. సునీల్, మీకే చెప్తున్నాను, ఇంకా మీకని అంటున్నాను. కారణం ఏంటంటే ఈ 30th రిటైర్ అయిపోతా కాబట్టి తర్వాత నీ సంగతి ఏంటో చూడొచ్చు. నేను సునీల్కి చెప్పే విషయం ఏంటంటే, మీరు బ్రోకర్లు, మీరు జోకర్లు, ఆ విషయం అందరికీ తెలుసు. మీరు ఇటుపక్కన మిమ్మల్ని తిడుతుంటే ఏదో క్రిస్టియన్స్ని తిట్టినట్టు కటింగ్ ఎత్తున్నారు. సునీల్ని తిడితే సునీల్ని తిట్టినట్టే. సునీల్ అన్నాడు ఒక బ్రోకర్, సునీల్ అన్నాడు ఒక జోకర్. మీరు చేసే ఎదవ పనుల్ని, మతాన్ని అడ్డు పెట్టుకుని మతాన్ని రెచ్చగొట్టే పనులు చేయడం మానేయండి. ఎందుకంటే మీరు ఆకువీడి సంఘటనలు చూసాం. ఆకువీడి సంఘటనలో అక్కడికి వెళ్ళి అడిగితే మీరు ఆ లీగల్ కేసులన్నీ నేనే వాదించాను. ఆ లీగల్ కేసులు వాదించిందేమో మధు, స్టాలిన్ వాళ్ళు వాదించారు, సాగర్. వీళ్ళు ముగ్గురు కూడా చాలా టచ్లో ఉంటారు నాతో కానీ నాన్నగారితో కానీ. వాళ్ళు వాదించారు, వాళ్ళు దగ్గరుండి బయటికి తీసుకొచ్చారు. నువ్వేమో నేనే చేశానని స్టేజ్ మీద చెప్తావు. అబద్ధాలు. సునీల్ అన్నోడిని నమ్మడం అనవసరం. ఆడొక జోకర్, ఆడొక బ్రోకర్. అటువంటి ఎదవని ఆడు చెడపుట్టాడు. చెప్పాలంటే చెడపుట్టాడని ఎందుకంటానంటే, ఎవడైతే అంబేద్కర్ ఫోటో వాడుకుని, ఎందుకంటే వీడికి ఫేస్ ఉండదు. అంబేద్కర్ ఇండియా మిషన్ పేజ్ ఒకసారి వెళ్ళి అందరు చూడండి. ఆడు వాళ్ళ వైఫ్ వీడియోలు అందులో పెడతాడు, లేదంటే ఇంకొకరిని బ్యాడ్ చేయడానికి పర్సనల్ అసాల్ట్కి వాడతాడు తప్పితే అంబేద్కర్ మిషన్ అంటే ఇదా అండి? అంబేద్కర్ మిషన్ అంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయమన్నారు,
పిల్లలు బాగు కోరమన్నారు. భావితరాల యొక్క బాగు కోరాలి. అది మానేసి పర్సనల్ వీడియోలు పెట్టుకోవడం, అంబేద్కర్ ఇండియా మిషన్ అనడం, దాన్ని పర్సనల్గా వాడడం. ఎందుకంటే వీడు చెప్పి అన్ని అబద్ధాలు, దొంగ పనులు, బ్రోకర్ పనులు. ఆ బ్రోకర్ పనులు ఈడి ప్రొఫైల్లో డైరెక్ట్గా పెడితే ఈయన్ని లోపలేస్తారన్న విషయం ఈడికి కూడా తెలుసు. ఎందుకంటే పోలీసుడే కదా. ఈయన్ని లోపలేస్తారని తెలిసి అంబేద్కర్ బొమ్మ వెనకాల దాక్కుని ఎదవ పనులు చేయాలి. సునీల్, మీకే చెప్తున్నాను, అంబేద్కర్ గారు అంటే ఒక దైవ సమానం అని ఈ జాతి ఫీల్ అవుతుంది, సొసైటీ ఫీల్ అవుతుంది. ఆయన అందరూ గౌరవిస్తారు. మీరు ఆయన పేరు వాడుకోవడం మానేయండి. లేదంటే ఖచ్చితంగా ఈ జాతే మిమ్మల్ని కొడతది. ఖచ్చితంగా మీరు తన్నులు తింటారు. మీరు అంబేద్కర్ పేరు వాడుకుని తప్పుడు పనులు చేయడం మానేయండి. మానేసుకుంటే మీకు మంచిది. ఈ 30వ తారీఖున రిటైర్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఎవడో పట్టించుకోవట్లే. ఒకసారి రిటైర్ అయిపోతే కుక్క కూడా పట్టించుకోదు. మీ యొక్క బేసే తునిలో ఉండే ప్రేమదాస్ గారు. ఆయన పేరు చెప్పుకోకపోతే మీకు బతుకులేదు. వాళ్ళ అమ్మాయిని, ఆ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిని మీరు బయట పెట్టి తప్పుడు పనులు చేయడం, బ్రోకర్ పనులు చేయడం తప్పు. సునీల్ గారు, మీరు రిటైర్ అయిపోతున్నారు. ఇటువంటి తప్పుడు పనులు మానేసుకోండి. ఇప్పుడు కన్నా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోండి. ఒక మనిషిలా బతకడం నేర్చుకోండి. కులాల మధ్యన, మతాల మధ్యన ఈ అల్లర్లు రేపడానికి ఇటుపక్క మీరేమో క్రిస్టియన్స్ ని రెచ్చగొడుతున్నారు, అటుపక్క రఘురామకృష్ణరాజు గారేమో హిందూస్ని రెచ్చగొడదామని చూస్తున్నారు. నా దృష్టిలో ఇద్దరు ఎదవలే, ఇద్దరు యూజ్లెస్ ఈ సొసైటీ. మతాన్ని పట్టుకుని రెచ్చగొట్టి దాని ద్వారా పర్సనల్ లబ్ధి పొందామన్నాడు ఎవడన్నా ఎదవే. కాబట్టి ఎటువంటి మానేసుకోండి. సొసైటీలో మంచిగా బతకడం నేర్చుకోండి, మనిషిలా బతకడం నేర్చుకోండి. కులాల్ని, మతాల్ని వాళ్ళ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా ఏదో లబ్ధి పొందామన్న ఆలోచన మానేసుకోండి. సునీల్ గారు, మీకే మంచిది. లేదంటే అంబేద్కర్ ఫోటో తప్పుగా వాడుకున్నందుకు ఖచ్చితంగా మిమ్మల్ని కొడతారు. అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఛాలెంజ్ అన్నాను కదండి, ఏంటంటే నువ్వు చాలా స్టేజ్ల మీద ఎమ్మెల్యే అంత, ఎంపీ అంత. అరే, నువ్వు రఘురామకృష్ణ కాలు మీద కొట్టి దాని ద్వారా పోస్టింగ్లు సంపాదించుకున్న ఎదవ్వి. నువ్వు జీవితంలో ఎమ్మెల్యే అవ్వలేవు. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగా మనిషివి అయితే ఒక్కసారి ఎమ్మెల్యే అయి చూపించరా. ఒక్కసారి నీ జీవితంలో ఎమ్మెల్యే ఎంపీ. ఎందుకంటే 30వ తారీఖు రిటైర్ అయిపోతా, నీకు పని పాటలేదు. నీ జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యే చూపించు. కార్పొరేటర్ కూడా అవ్వలేదు. అది నీ స్థాయి. నువ్వు పబ్లిక్ లైఫ్లో ఉండే పొలిటీషియన్స్ గురించి మాట్లాడతావు. నువ్వు ఎదవ్వి. యూఆర్ ఎ బ్రోకర్, యూఆర్ ఎ జోకర్, యూఆర్ ఎ ఫెయిల్యూర్ ఇన్ ద సొసైటీ, బోత్ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. పర్సనల్లీ ఎందుకో మీ ఆవిడ గారు పెట్టిన కేసు చూస్తే అర్థమవుతుంది. నీ పిల్లలు నీతో మాట్లాడరు. ప్రొఫెషనల్లీ ఎందుకంటే సర్వీస్లో నీ మీద ఉన్న ఏసీబీ కేసులు చూస్తేనే అర్థమవుతుంది. సో యూఆర్ ఫెయిల్యూర్ ఇన్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్. నీలాంటి ఫెయిల్యూర్ గాడి కోసం ఏంటంటే కొంతమంది గొర్రెలు ఉన్నారు పాపం, ఇంకా నిన్ను నమ్ముతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో, నీ కోసం కాదు రోయ్. నువ్వు జీవితంలో ఒక ఎలక్టెడ్ పోస్ట్లోకి వచ్చి అప్పుడు ఇదిగో నేను అయ్యాను అని చెప్పించు. నువ్వు అడుక్కు తినే వెదవి. నువ్వు అడుక్కునే పోస్టింగులు తెచ్చుకున్నావు, మా ఇంటికి కూడా వచ్చి అడుక్కున్నావు. సో నీలాంటి అడుక్కు తినే వెధవ, పోస్టింగుల కోసం అడుక్కు తినే వెధవ గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం అనవసరం. సో మిస్టర్ సునీల్, నువ్వు నిజంగా నీకు దమ్ముంటే, నువ్వు మనిషి అయితే, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. ఒక్కసారి ఎమ్మెల్యే చూపించరా, అప్పుడు తెలిసిపోద్ది నీ సత్తా ఏంటో, నీకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో. థ్యాంక్ యూ, బాయ్.